నమస్కారం. మగువలకు మంగళదాయకమైన శ్రావణ మాసం సందర్భంగా శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సృష్టికి మూలం శక్తి. ఆ శక్తి వల్లే త్రిమూర్తులు ఆవిర్భవించారనేది దేవీ భాగవతం చెబుతోంది. సరస్వతి, పార్వతీదేవి, లక్ష్మీ స్వరూపాల మూలకారక శక్తిగా ఆదిశక్తి ప్రకటితమవుతోంది. సృష్టి, స్థితి, లయ కారకాల్ని త్రిమూర్తులు ఆ జగన్మాత అనుగ్రహంతోనే కొనసాగిస్తున్నారు. అలాంటి జగదీశ్వరి అంశతో అభివ్యక్తమైన దివ్య స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ తల్లి కొలువైన ఆలయాన్ని నేటి శక్తి దర్శనంలో కనులారా వీక్షించి తరిద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పలు చోట్ల పలు నామాలతో భక్తుల చేత పూజలందుకుంటూ అనుగ్రహిస్తుంది. కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి దంపతులకు పుత్రికగా జన్మించి తన దివ్యత్వాన్ని చాటుకుంది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ అమ్మవారు ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. అంతటి విశిష్టమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, కొత్తపేట, న్యూ మారుతి నగర్లో కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. కళ్యాణ గుణసంపన్నాం కరుణారస వాహినీం గౌరీం కాత్యాయనీం వందే కన్యకా పరమేశ్వరం. సకల దేవతలను, త్రిమూర్తులను సృష్టించింది ఆదిశక్తి. ఆ దివ్యశక్తి స్వరూపాలే దుర్గా, భద్రకాళి, వైష్ణవి, కుముద్ర, చంద్రిక, కన్యకా నారాయణి అనే పేర్లతో పిలువబడే ఆదిపరాశక్తి దివ్య స్వరూపమే కన్యకా పరమేశ్వరి. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని కొత్తపేట, న్యూ మారుతి నగర్లోని ఆ జగజ్జనని ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. గత 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం భక్తుల ఆదరణతో దివ్యంగా విరాజిల్లుతుంది. ఆలయ ప్రాకార గోపురం, ముఖమంటపం కళామయంగా, నేత్రపర్వంగా భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభే గోచరిస్తుంది. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెల్లి పాహిమా. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెల్లి పాహిమా. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ, వరాల తల్లి పాల వెల్లి పాహిమా. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దివ్యధామం ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంది. అమ్మతత్వాన్ని అచ్చంగా ప్రతిఫలింపచేసే అంశాలతో ఈ లోగిలి పునీతమవుతుంది. ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులను భక్తి భావనలో ఓలలాడిస్తుంది. సిరులొలికించే శ్రీమాత కన్యకాదేవిగా మూర్తీభవించిన ఈ సన్నిధిని భక్తులు పరమ మంగళకరంగా భావిస్తారు.
సర్వహృదయ సంచారిణి శర్వుని రాణి సర్వవేద రూపిణి సర్వకారిణి సర్వహృదయ సంచారిణి శర్వుని రాణి కరుణారస వరవాహిని కాత్యాయని కామకోటి పీఠస్థిత కనక దుర్గా శరణు 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 వరముల దొరసాని చరణ కమలములు నమ్మితి కరుణించు భవాని శరణు 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 వరముల దొరసాని చరణ కమలములు నమ్మితి కరుణించు భవాని. ఆలయ గోపురంపై అమ్మవారి లీలా విశేషాలను చాటే వివిధ దేవతామూర్తుల స్వరూపాలుంటాయి. అలాగే శాక్తేయ దేవ పరివారమంతా కొలువై దర్శనమిస్తారు. పరాశక్యై చ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ అనే మంత్రం వాసవి గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఈ ఆలయ సందర్శనం చేస్తే ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయని ఆర్యోక్తి. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి, అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్య మహాజన హృదయ నివాసిని, ఆర్య మహాజన హృదయ నివాసిని. అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. శక్తి దర్శనం కార్యక్రమంలో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన జగన్మాత అవతార పరంపర అనంతం. ప్రతి అవతార మూర్తిమత్వానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. మహారాజు అధికార దర్పాన్ని అహంకారాన్ని అంతమొందించి తన విశిష్టతను లోకానికి చాటిన దివ్య శక్తిమాత కన్యకా పరమేశ్వరి. ఆ అమ్మవారు సిద్ధి బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా కన్యకా పరమేశ్వరి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. శక్తి, యుక్తి, సిద్ధి, బుద్ధి, స్మృతి వంటి ఉదాత్త శక్తులను కన్యకా పరమేశ్వరి అనుగ్రహంతోనే సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. దివ్యశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు సువిశాల ప్రాంగణంలో అలరారుతోంది. ప్రధాన రహదారి సమీపాన్నే ఉన్న ఈ ఆలయం వివిధ దేవతామూర్తులకు నిలయమై అపూర్వంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి పైభాగాన కన్యకా పరమేశ్వరి అమ్మవారి వివిధ అవతార మూర్తి రూపాలు నెలకొని ఉన్నాయి. సర్వవేద రూపిణి సర్వకారిణి సర్వహృదయ సంచారిణి శర్వుని రాణి కరుణారస వరవాహిని కాత్యాయని. మహాకాళి, శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మి త్రిశక్తి స్వరూపిణుల మూర్తులు ప్రధాన ప్రవేశ ద్వారంపై దృశ్యమానమవుతాయి. గర్భాలయ మూర్తికి ఎదురుగా సర్వదేవతా ప్రతిష్ఠిత స్వరూపమైన పంచలోహ సమన్విత ధ్వజస్తంభం నెలకొని ఉంది. భక్తులు ఈ ధ్వజస్తంభ ఊర్ధ్వగామి అయిన ధ్వజానికి నమస్కరించి ముఖమంటపంలోకి అడుగులు వేస్తారు. ఈ ఆలయ ముఖమంటపం 102 స్తంభాలతో వర్ణరంజితంగా కళాత్మకంగా కనిపిస్తుంది. ఆర్య వైశ్యులకు 102 గోత్రాలు ఉండటం వల్లనే 102 స్తంభాలతో ఆలయ నిర్మాణం కావించారు.
వాసవీదేవీం బ్రహ్మవిష్ణుం శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రిం కన్యకా పరమేశ్వరీం అనంటూ గర్భాలయంలో స్థానక భంగిమలో చిద్విలాస శోభితంగా కొలువైన అమ్మవారిని భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జడత్వాన్ని తొలగించి చైతన్య చిన్మయ శక్తుల ద్వారా కన్యకాదేవి తన మూర్తిమత్వాన్ని చాటుకుంటుంది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనము దర్శించుకుందాం. గర్భాలయంలో అమ్మవారు దివ్య శోభతో భక్తులకు రమణీయంగా దర్శనమిస్తారు. సౌందర్యమంతా ఒకే చోట ప్రోది అయినట్టు, పవిత్రత అంతా ఏకోన్ముఖమై, ముగ్ధతత్వమంతా ఏకీకృతమైనట్టు కన్యకాదేవి స్వరూపం ప్రకటితమవుతుంది. ఈ అమ్మవారి పలు పుష్పమాలలతో నానావిధ ఆభరణాలతో అలంకరించి సుందర శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చే తీరు నవనవోన్మేషంగా గోచరిస్తుంది. వాసవి పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరి సకల లోకాధీశ్వరి సుప్రభాతము ఈశ్వరి వాసవి పరమేశ్వరి శ్రీ కన్యకా పరమేశ్వరి. సృష్టి స్థితి లయకారిణి సదాశివుని రాణి సృష్టి స్థితి లయకారిణి సదాశివుని రాణి సామగాన విలోలిని సారసాక్షి బ్రహ్మమ్మ వాసవి పరమేశ్వరి. జగత్తుకు చెందిన సృష్టి కార్యాలకు ప్రేరణ ఇచ్చేది పరమేశ్వరి. భక్తుల ఈతి బాధల్ని తీరుస్తూ ఆ తల్లి సదా ఈశ్వరునితో కూడి ఉంటుంది. అలాంటి కన్యకా పరమేశ్వరి శ్రీచక్ర అధిష్టాన దేవతగా భక్తులకు దర్శనమిస్తుంది. శ్రీమన్మహాదేవ దేవేశ్వరి యోగమాయా పరాశక్తి చిద్రూపిణి నీదు కారుణ్య దీప్తి ప్రసారంబునన్ జ్యేష్ఠ శైలంబునన్ వైశ్యవంశంబునన్ దివ్య లీలావతారంబునే దాల్చి వైశ్య ప్రజానాథుడైనట్టి కౌసుంభ శ్రేష్టాత్మజామూర్తివై జ్ఞాన సంధాత్రివై గేయ చారిత్రివై సుప్రజానేత్రివై దౌష్ట్య విధ్వంసకోదగ్ర సత్యాగ్రహాదిత్య కోజ్యన్మహాయజ్ఞ గాయత్రి వై శ్రీవాసవి కన్యకాదేవి నామంబున చతుర్భుజాలతో అలరారుతూ ఎగువ కుడి హస్తంలో చిలుకను, ఎడమ హస్తంతో పాశాంకుశాన్ని, దిగువ హస్తద్వయం అభయ వరద ముద్రలతో పరమేశ్వరి అత్యంత శోభస్కరంగా దర్శనమిస్తుంది. అమ్మవారి చేతిలో చిలుక జీవాత్మకు సంకేతం, పాశాంకుశాలు లయకార తత్వానికి చిహ్నం. అభయహస్త ముద్ర ద్వారా తన భక్త సంరక్షణ దీక్షను ప్రకటిస్తుంది. మదిలో నీవై వెలసిన దేవికి ఇది ఏ మంగళహారతి మా మానస మంగళహారతి మదిలో నీవై వెలసిన దేవికి ఇది ఏ మంగళహారతి మా మానస మంగళహారతి. శక్తి దర్శనం కార్యక్రమంలో మరో చిన్న విరామం.
శక్తి దర్శనం కార్యక్రమానికి పునఃస్వాగతం. పరమేశ్వరి కనుసన్నల్లోనే సృష్టి చక్రం ముందుకు సాగుతోంది. నేనే సకల ప్రకృతిని, అండపిండ బ్రహ్మాండాన్ని అని తన మహా విశ్వరూప తత్వాన్ని దేవగీతలో పరమేశ్వరి ప్రకటించింది. అలాంటి కన్యకా పరమేశ్వరి దేవి కొలువైన ఆ ఆలయంలో ప్రతి శుక్రవారం నేత్రోత్సవంగా అభిషేక వేడుకను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సుప్రభాత సేవ నుండి రాత్రి మంగళ నీరాజనం సేవ వరకు కన్నుల పండుగగా శోభిల్లుతుంది. ప్రతి శుక్రవారం విశేష పర్వదినాల్లో ఉదయకాలం ఓ మహాభిషేక వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. శుద్ధోదకం, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గోక్షీరం, ఫలోదకం, పుష్పోదకం, హరిద్రోదకం, ఫలరసాలు, సుగంధ జలాలతో ఈ అభిషేక పుట్టం విలసిల్లుతుంది. అమ్మవారి పాదభాగాన ఉండే శ్రీచక్రానికి కూడా పంచామృతాలతో అభిషేకిస్తారు. అభిషేకానంతరం మంత్రస్తోత్రపూర్వకంగా అమ్మవారిని సకల అలంకార భూషితంగా అలంకరిస్తారు. త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం చోడభూపాలుడికి మూడింది కాలం విధ్వంసరూపిణి విసిరేను శూలం చోడభూపాలుడికి మూడింది కాలం విధ్వంసరూపిణి విసిరేను శూలం త్రిగుణం త్రినేత్రం రౌద్రానల జ్వాల ఈ అగ్నిహోత్రం విశ్వరూపం ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత సన్నిధి సకల దేవతల ఆవాస స్థలంగా విరాజిల్లుతోంది. శ్రీ ఆంజనేయ స్వామి, గణపతి, శ్రీ పార్వతీదేవి సమేత నగరేశ్వర స్వామి, నాగబంధం, త్రిశక్తి స్వరూపిణి శ్రీ మహాకాళి, సరస్వతి, లక్ష్మీదేవత, సంతోషీమాత, నవగ్రహ దేవతల సహితంగా కొలువైన ఆ ఆలయం భూమిపై వైకుంఠంగా భాసిల్లుతోంది. ఈ దివ్య ప్రదేశం మహిమాన్విత ఆలయాల లోగిలిగా భక్తులకు సర్వదేవతా దర్శన భాగ్యాన్ని అందిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఒకే పీఠంపై త్రిశక్తి స్వరూపిణులైన శ్రీ మహాకాళి, లక్ష్మి, సరస్వతీ మాతల విగ్రహాలు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తాయి. అంబా శాంభవి చంద్రమౌళి రబల పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ పాణి వేణుమురళి గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడు రాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవతా
ఇదే ఆలయ ప్రాంగణంలో తొలి పూజలందుకునే గణపతి భక్తులకు అభయాన్నిస్తూ సర్వ విఘ్నాలను తొలగించి ఆశీర్వదిస్తున్నాడు. నగజా కుమారా గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం. నగజా కుమార ఓ గజరాజ ముఖ నీకు నిగ నిగల కర్పూర నీరాజనం. నీరాజనం దివ్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం, నీరాజనం దివ్య నీరాజనం, నీరాజనం నిత్య నీరాజనం. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరోవైపు శ్రీ నగరేశ్వరి స్వామి సచిదానంద స్వరూపుడైన మహాదేవుడు చిన్మయ రూపునిగా లింగాకృతిలో శ్రీ నగరేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. రుద్ర నమక చమకాలతో ఉమామహేశ్వరుడికి అభిషేక వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తారు. అభిషేకానంతరం సర్వాలంకారయుక్తంగా లింగాకార మూర్తిని అలంకరిస్తారు. కాశీపురాధీశ విశ్వేశ్వర కన్యకా పరమేశ ప్రాణేశ్వర. కాశీపురాధీశ విశ్వేశ్వర కన్యకా పరమేశ ప్రాణేశ్వర. నగరేశ్వర జగదీశ్వర ఖడ్వాంగధర చంద్రమౌళీశ్వర. కాశీపురాధీశ విశ్వేశ్వర కన్యకా పరమేశ ప్రాణేశ్వర. శ్రీ విఘ్నేశ్వర స్వామి మానసపుత్రికైన సంతోషిమాత మందిరం కూడా ఇదే ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉంది. పాలరాతి మూర్తిగా ఈ అమ్మవారు శ్వేతవర్ణ శోభితంగా ప్రకాశిస్తుంది. జయ హో జనని జయ సంతోషి జయ హి జగ జనని. జయ హో జనని జయ సంతోషి జయ హి జగ జనని. శరణాగతిని కోరితినమ్మా పదముల వాలి వేడితినమ్మా సంతోషి మాతా. శరణం శ్రీ మాతా. జయ సంతోషి జన సంతోషి జయ జయ జన సంతోషి. జయ సంతోషి జన సంతోషి జయ జయ జన సంతోషి. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ దేవతలు కొలువైన మందిరం కూడా నెలకొని ఉంది. ప్రతి ఏడాది మాఘశుద్ధ దశమి నాడు అమ్మవారి జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో శక్తి దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన జగన్మాత అవతార పరంపర అనంతం. ఆత్మాభిమానానికి ప్రతిరూపంగా నిలిచి అభయప్రదాయినిగా శక్తి స్వరూపినిగా హైదరాబాద్లో కొలువైన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వైభవ విశేషాలతో శక్తి దర్శనం